నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 22, 2025 నుంచి ఏప్రిల్ 28, 2025 వరకు ఈ వార ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉంటున్నాయి, వారు ఏమి చేసుకోవాలి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ సూచనలను పాటించాలి అనే అంశంలో తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారికి విద్యార్థులకు కనుక చూసినట్టయితే కొత్త కోర్సులకు ఇది కరెక్ట్ సమయం కాబట్టి మీరు ఏదైనా నేర్చుకోవాలన్నా, కొత్తగా అప్లై చేసుకోవాలన్నా ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అయితే హైయర్ ఎడ్యుకేషన్ కోసము ఎవరైతే ప్లాన్లు వేస్తున్నారో, విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకుంటున్నారో, లేదా విదేశంలో ఉండి చదువుకుంటున్న వాళ్ళు తిరిగి స్వదేశానికి రావాలి అని అనుకుంటున్నారో, ఇలాగ ఏదైతే మీరు ప్లాన్లు చేసుకుంటున్నారో దానికి ఈ వారం రోజులు కరెక్ట్ సమయము. ఈ వారం ఆ ప్రయత్నాలు చేసుకోండి. రీసెర్చ్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు, ఆర్థిక గణిత అంటే ఎకనామిక్స్, మ్యాథ్స్, సైన్స్, లా, మెడిసిన్, ఇంజనీరింగ్ ఇలాంటి విద్యార్థులకు విశేషంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు ఇది కరెక్ట్ సమయము. వెంటనే అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఏదైనా కొత్త కోర్సుల్లోకి వెళ్ళడానికి కూడా ఇది మంచి సమయము. దీంతో పాటు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలన్నా దానికి కూడా ఇది కరెక్ట్ సమయము. ఈ వారాన్ని అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మీరు ప్రాజెక్ట్ని లీడ్ చేసే అవకాశము, మీ టీంని ముందుకు నడిపించే అవకాశాలు, బాధ్యతలు మీకు అప్పగించే అవకాశం కనబడుతోంది. అయితే మీ యొక్క బాసుతో అంటే మీ యొక్క అధికారితో కొంచెం అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఏదైనా ఒక దాంట్లో ఇరికించే ప్రయత్నము అప్రయత్నంగా జరిగే అవకాశం కనబడుతోంది. అంటే మీ ప్రమేయం లేకుండానే మీరు కొన్నిటిలో తప్పుడు దాంట్లోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. మీ పై బాసులతో అంటే మీ అధికారులతో కానీ లేదా మీ సహోద్యోగులతో కానీ ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉండండి. దేని మీదైనా సంతకాలు పెట్టాలన్నా, లేదా అంటే ఒక అప్రూవల్స్ మీరు పైకి పంపించాలన్నా, మెయిల్స్ పంపించాలన్నా, ఇలాంటి వాటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించుకొని 1-2 సార్లు చూసుకొని అప్పుడు మెయిల్స్ కానీ లేదా సైన్స్ కానీ అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి మరీ జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే ఒక అంకె తప్పిపోయినా అది మీ ఫ్రాడ్ కింద లెక్క వస్తుంది. కాబట్టి అంటే డబ్బుకు సంబంధించిన క్యాషియర్స్ కావచ్చు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా అంటే హైర్ అండ్ మేనేజర్స్ కావచ్చు, వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తలు తీసుకొని అప్పుడు సిగ్నేచర్ చేసే ప్రయత్నం చేయండి. అయినప్పటికీ మరొకసారి చెప్తున్నాను, మీ బాసులతో, మీ యజమానులతో ఈ వారం రోజులు చాలా జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క బంధువులతో భాగస్వామ్యం వ్యాపారం చేయాలి అని అనుకుంటే కనుక ఆ ప్రయత్నం ఆపేయండి. అంటే మీ యొక్క రిలేషన్స్తో భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ వ్యాపారం చేద్దాము. అది అన్నదమ్ములు కానీ, బావమరుదులు కానీ, ఇలాగ ఎవరైనా సరే ఇద్దరు బంధువులు కలిసి భాగస్వామ్యం చెయ్యకండి. ఎందుకంటే కొంచెం తప్పు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అదే భాగస్వామ్య పార్ట్నర్షిప్ని మీ ఫ్రెండ్స్కో లేదా తెలిసిన వాళ్ళకో చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పొరపాటును కూడా ఈ ప్రయత్నాన్ని చేసుకోకండి. అయితే ఐటీ, డిజిటల్ రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే నరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ, వీక్నెస్ కానీ, సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, ఆ స్ట్రెస్ వల్ల బ్యాలెన్సింగ్ తప్పడము, దీంతో పాటు డిప్రెషన్లోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళే అవకాశం కూడా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి వారు మీ ఇంట్లో ఉంటే కనుక వారి మీద కొంత నిఘా పెట్టుకుని అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం పెద్దవాళ్ళు చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక సేంద్రియ పద్ధతులు కనుక మీరు వ్యవసాయం చేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎరువుల ఖర్చు మీరు తగ్గించుకోండి. అయిన దానికి కాని దానికి గబగబా ఎరువులు వేసేయటము, ఆ ఎరువులు మంచివా కాదా చూసుకోవడము, తద్వారా పంట నష్టం కలగడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. ఎరువులు కొనేటప్పుడు ఎక్స్పైరీ డేటా ఉందా లేదా ఇలాంటివి రైతులు ప్రత్యేకంగా గమనించుకోండి. తద్వారా మీకు నష్టం రాకుండా
ఉండే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబం చాలా ఆనందంగా ఉండబోతోంది. కొంతమంది పెద్దలకు, మీ ఇంట్లో ఉన్న పెద్దలకు అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే శుభకార్యాల పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు మీరు ఈ వారం రోజుల్లో తీసుకోండి. ఏమైనా కొనాలనుకుంటే తక్షణమే కొనే ప్రయత్నం చేసుకోండి, లేదా దానికి అడ్వాన్స్ ఇవ్వడము, లేదంటే దాన్ని ముందుగా బుక్ చేసుకోవటము, ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కనుక మంచి జరిగే అవకాశము కనబడుతోంది. ఈ వారం రోజులు మీరు వృధా చేసుకున్నట్టయితే, ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుందంటే, మంచి గ్రహాలు తమ స్వస్థానంలోనూ వేరే రాసుల్లోనూ సంచారం చేయడం చాలా శుభసూచకంగా కనబడుతోంది. శుభగ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. అయితే దేశ రాజకీయాల ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే కనుక, నూతన పథకాలు అమలుపరిచే అవకాశము, కొత్తగా ప్రవేశపెట్టే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే విద్యారంగం మీద దృష్టి ఎక్కువగా పెడతారు మన ప్రభుత్వం వారు. మిథున రాశిలో ఉండే నాయకులకు, అంటే ఎవరైనా రాజకీయ రంగంలో ఉన్నవారు మిథున రాశిలో ఉండేవారైతే కనుక విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము, మీ యొక్క పథకాలు కానీ మీ ప్రణాళికలు కానీ ఆచరించడానికి ప్రభుత్వము సంతోషంగా అంగీకరించే అవకాశం ఉంది. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక కొత్త ఆదాయ మార్గాలు మనకి పథకాల రూపంలో వస్తాయి. అయితే పెట్టుబడులకు ఇది చక్కని సమయము. ఎవరైనా పెట్టుకోవచ్చు, వ్యాపారస్తులే అక్కర్లేదు, గృహస్థులు కూడా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడుల దిశగా ఎక్కువ ప్రయత్నాలు చేసుకోండి. ఉత్తర అవి ఎక్కువగా వచ్చే అవకాశము, అంటే డొమెస్టిక్ వైపు కానీ, లేదా గోల్డ్ మీద కానీ, భూమి మీద కానీ, సిల్వర్ మీద కానీ, అలాంటి వాటి మీద కొన్ని ప్రోడక్ట్స్ మీద, కమర్షియల్ ప్రోడక్ట్స్, డొమెస్టిక్ ప్రోడక్ట్స్ మీద కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, షేర్లు కొనడం కానీ, ఇలాంటివి చేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత దేశ రక్షణ విభాగంలో చూసినట్టయితే కనుక నూతన సాంకేతిక పరిజ్ఞానము, అంటే కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి వ్యూహాలు, పథకాలు అమలు పరుస్తారు. అయితే కాలమాన ప్రకృతి పరంగా చూసినట్టయితే కనుక గాలి యొక్క వేగం పెరగడము, తుఫాన్లు రావడము, గాలి తుఫాన్లు రావడము, దీంతోపాటు ఎక్కువ తీవ్రతతో గాలులు, అలజడులు సృష్టించడము, వాతావరణంలో కొన్ని చోట్ల పొడిగా ఉండడము, తేమ తగ్గిపోయి పొడి వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల, ఎండ తీవ్రత వల్ల కూడా కొంత అంటే అసౌకర్యాలు ప్రజలకు కలిగే అవకాశం కనబడుతోంది. సామాజిక పరిస్థితి చూసినట్టయితే మీ మాటల్లో ప్రజల్లో ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ రాశిలో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ, స్త్రీలు కానీ పురుషులు కానీ, ప్రతి ఒక్క మనిషి కూడా మీ మాటలు బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడే ప్రయత్నం ఈ వారం రోజుల్లో చేసుకోండి. అయితే చిత్ర పరిశ్రమలో, డిజిటల్లో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు కొత్త కథలు మీకు వస్తాయి, యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. డిజిటల్ ప్రోడక్ట్స్కి, అంటే డిజిటల్ రంగంలో ఉన్న వాళ్లకు విశేషమైన ప్రాచుర్యము, అవకాశాలు, పారితోషికాలు పెరిగే అవకాశము, ఇలా మంచి శుభసూచకాలు ఈ సమయంలో కనబడుతున్నాయి. అయితే ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు, మీరు బుధవారం పూట విష్ణువుని ఆరాధించే ప్రయత్నంతో పాటు విష్ణు ఆలయాలను కనుక దర్శించినట్టయితే, ఇవి గోచార ఫలితాలు కాబట్టి మీ సొంతంగా మీ జాతక పరిశీలన చేయించుకుని అక్కడ ఏదైనా బుధగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయేమో అది తెలుసుకునే ప్రయత్నంతో పాటు ప్రతి బుధవారము, అంటే ఈ వారంలో వచ్చే బుధవారము విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన ఒక మంత్రము ఓం బుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు బుధవారం రోజు చదివితే కనుక బుధ సంబంధిత గ్రహ దోషాలను తొలగించుకునే ప్రయత్నం అవుతుంది. అయితే మీరు దానంగా ఆకుపచ్చ వస్తువులను, ఆకుపచ్చ వస్త్రాలను, పుస్తకాలను దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. సక్సెస్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.